జై భీమ్ మిత్రులారా, ఈనాటి ముఖ్య సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఇవాళ నాన్ ముల్కీ నార్త్ ఇండియా, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అంతే, నాన్ ముల్కీ నార్త్ ఇండియా గో బ్యాక్ అనే నినాదంతో మా మొట్టమొదటి రాష్ట్ర కమిటీ సమావేశము ఇవాళ ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లో జరుగుతుంది. మేము ఇటీవలి కాలంలోనే D6 అని ఛానల్ ఒకటి, ద్రవిడ 6 అని 6 రాష్ట్రాలకు సంబంధించిన ఛానల్, మా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 6 రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు జాక్ అని దక్షిణాది ఛానల్ని, లేదా ద్రవిడ జాయింట్ యాక్షన్ కమిటీ అని, లేదా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ అని మేము ఈ దక్షిణాది రాష్ట్రాలను విస్తరిస్తూ ఉన్న క్రమంలో దక్షిణాదికి క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్లో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఇట్లాంటి సమావేశాలు మేము తమిళనాడులో, చెన్నైలో, అలాగే బెంగళూరులో, తిరువనంతపురంలో, అమరావతిలో కూడా పెట్టాలనుకుంటున్నాం ఈ సమావేశాలు. సో కాబట్టి అంతకంటే ముందు ఏంటంటే మా విస్తరణ అంతా GHMC పరిధిలోనే ప్రధానంగా విస్తరించాలనుకుంటున్నాం. టోటల్ GHMC మా గోల్. ఎందుకు GHMC గోల్ అంటే రేవంత్ రెడ్డి కూడా GHMC గోల్. ఆయన GHMC పరిధిని విస్తరించాడు. ఇవాళ GHMC జనాభా ఇప్పుడు 2 కోట్ల చేరుకుంటుంది దగ్గర. ఎందుకంటే పూర్తిగా 106 మున్సిపాలిటీలను, అలాగే 6 కార్పొరేషన్లను ఆయన విలీనం చేశాడు GHMCలో. దగ్గర ఢిల్లీ జనాభాతో సమానంగా ఇవాళ హైదరాబాద్ జనాభా పెరిగిపోయింది. కానీ మరి ఢిల్లీ స్టేటస్ హైదరాబాద్కి ఎందుకు రాలేదు? ఢిల్లీకి దేశ రాజధాని స్టేటస్ లాగా హైదరాబాద్కు దేశానికి 2వ రాజధాని స్టేట్ ఎందుకు తీసుకురాలేకపోయారు ఈ దక్షిణాది నాయకులు? ముఖ్యంగా ఇప్పటిదాకా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏలిన కాంగ్రెస్ నేతలు కావచ్చు, తెలుగుదేశం నేతలు కావచ్చు, BRS నేతలు కావచ్చు, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కావచ్చు, లేదా కేంద్ర మంత్రులు అయిన ఇప్పుడు మీ ఇద్దరికి కేంద్ర మంత్రులకు దమ్మున్నదా నేను అడుగుతున్న ఈ సందర్భంగా. హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేసే దమ్ము అటు బండి సంజయ్, నువ్వు ఇన్ని బద్మాషగిరి మాటలు మాట్లాడుతున్నావు కదా, కిషన్ రెడ్డి, ఇవాళ నేను మొత్తం 10 లక్షల కోట్ల మొత్తం తెచ్చడం తెలంగాణ కట్టినావు కదా. ఫస్ట్ నువ్వు తేవాల్సింది హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయడం. అప్పుడు ఈ దక్షిణాదిలో ఉన్న అన్ని క్యాపిటల్ సిటీస్కి ఎంత బడ్జెట్ వస్తుందో ఇప్పుడు ఢిల్లీ కార్పొరేషన్కి అంత బడ్జెట్ వస్తుంది. ఒక ఢిల్లీ కార్పొరేషన్ బడ్జెటే మొత్తం దక్షిణాది ఉన్న రాష్ట్రాల్లో ఉన్న క్యాపిటల్ సిటీ అన్ని కలిపితే కూడా ఒక ఢిల్లీ క్యాపిటల్ సిటీ బడ్జెట్ అంత లేదు, కార్పొరేషన్ బడ్జెట్ అంత లేదు. మరి ఇవాళ కార్పొరేషన్ 4 విభాగాలుగా చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి కార్పొరేషన్ బడ్జెట్ పెంచడానికి ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు పోయినప్పుడు ఇన్నిసార్లు పోతున్నావు కదా, వస్తున్నావు కదా, మరి హైదరాబాదు దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పేసి ఎందుకు అడుగుతలేవు నువ్వు? అదైతే ఇవాళ ఢిల్లీ స్థాయిలో బడ్జెట్ వస్తుంది మనకి. ఢిల్లీకి మెట్రో సిటీ కోసం నువ్వు బిచ్చం అడగాల్సిన అవసరం లేదు, నీ బడ్జెట్లోనే ఉంటుంది నీ దగ్గర. ఇవాళ మెట్రో కోసం పోయి నువ్వు ప్రధానమంత్రి అయ్యా బాంచన్ నాకు ఇయ్యి అని అడగాల్సిన అవసరం ఎంతకన్నా లేదు. ఒకసారి సెకండ్ క్యాపిటల్ హోదా వచ్చిందంటే ఆ హోదాతో పాటు డబ్బు కూడా వస్తుంది, బడ్జెట్ కూడా వస్తుంది. అప్పుడు హైదరాబాద్లో నువ్వు మెట్రో ఎక్కడికంటే అక్కడికి విస్తరించుకోవచ్చు. అంతేగాని దీనికి సెకండ్ క్యాపిటల్ హోదా ఇవ్వకుండా బడ్జెట్ పెంచే అవకాశమే లేదు. నువ్వు ఎంత విస్తరించుకున్నా, నువ్వు ఇక్కడ పోయి 666 రీజనల్ రింగ్ రోడ్ పెట్టినా, అటు పోయి మూసి ప్రక్షాళన పెట్టినా, లేకపోతే ఇంకో ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ 30,000 ఎకరాల పేరు మీద డెవలప్మెంట్ చేస్తానా, నీకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే తప్ప బడ్జెట్ పెరగదు. వీటన్నిటికీ బడ్జెట్ కావాలి, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి. మరి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యా బాంచన్ అంటే రాదు.
ఇవాళ హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని ఎందుకు చేయలేదు, మాకు బడ్జెట్ ఎందుకు పెంచలేదు మీరు, మా హైదరాబాద్ కార్పొరేషన్ అని చెప్పే దమ్ము రేవంత్ రెడ్డి దగ్గర ఉందా? ఇవాళ పోయి సాగిల పడతాడు బీజేపీకి. అరే సాగిల పడాల్సిన అవసరం నీకేంటి రేవంత్ రెడ్డి? 55లోనే మా బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని చేయమని చెప్పాడు. ఈ ఉత్తరాది పాలకులు మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా, మీ కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించింది, కానీ ఎందుకు చేయలేదు? మీ రాహుల్ గాంధీని ఇదే నేను ఒక 70 మంది తెలంగాణ విద్యార్థి ఉద్యమం నడిచినప్పుడు 2013లో కామన్ క్యాపిటల్ వద్దు మిస్టర్ రాహుల్, నువ్వు కాబోయే ప్రధానమంత్రి అంటున్నావు కదా, కామన్ సెన్స్ తో ఆలోచించు, మాకు కామన్ క్యాపిటల్ వద్దు, హైదరాబాద్ ను ఈ దేశానికి సెకండ్ క్యాపిటల్ చేయమని చెప్పి అడిగితే నన్ను అక్కడ ఢిల్లీలో అక్కడ మొత్తం పోలీస్ స్టేషన్ లో 2 రోజులు ఉంచారు అరెస్ట్ చేసి. రాహుల్ గాంధీ కారు కడ్డమంటే ఏఐసిసి కార్యాలయం నేను నా పిల్లలు 70 మంది పిల్లలు, నీకు తెలివి ఉంటే రాహుల్ గాంధీ మేము బిచ్చగలమా ఏమన్నా? మేము కామన్ క్యాపిటల్లో ఉన్న తర్వాత ఆంధ్రాలో మళ్ళీ వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోవాలి ఆంధ్రాలో? ఇక్కడికి వెళ్ళి మీ ఉత్తరాదాలు వచ్చి మొత్తం వ్యాపారాలు చేసుకుంటారు ఇక్కడంతా. మీ ఉత్తరాదాలు వచ్చి మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు ఇవాళ టోటల్ వ్యాపారం హైదరాబాద్ లో ఉన్న వ్యాపారం అంతా వాళ్ళదే. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వ్యాపారాలు వాళ్ళే చేస్తున్నారు. మా వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్న కాస్త ముస్లింలుగా వ్యాపారం చేసుకుంటా అంటే వాళ్ళ హిందువుల దగ్గరలో కొనమంటాడు రాజా సింగ్ నీకు హిందువులే ఓట్లేస్తుండ్రా కొడుక? ఏం బిడ్డ, అసలు నీకు ఇంతవరకు అధ్యక్ష పదవి ఇస్తలేరు, సిగ్గులేదు నీకు? ఇలా ముస్లింల గురించి మాట్లాడడానికి ఆ ముస్లింలు ఓట్లయితే గెలుస్తాను నువ్వు ఇక్కడ. నీకు అధ్యక్ష పదవి ఇస్తలేరు అక్కడ బీజేపీ. నువ్వు ఒక బీసీ అయితే, బీసీ ముఖ్యమంత్రి అని ఒకవైపు చెప్తున్న బీజేపీ నీకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి చేతనైతే లేదు బీజేపీకి. అట్లాంటి బీజేపీ ఇవాళ ఒక రాజా సింగ్ ఎప్పటిండో నువ్వు సిద్ధాంతము నీ పట్టుకొని ముస్లింలంతా జాగో బాగా అంటున్నావు కదా, క్రైస్తవులను జాగో బాగా అంటున్నావు కదా రాజా సింగ్. ఇవాళ నువ్వు గెలుస్తున్నావంటే బికాస్ ఆఫ్ ముస్లింలు ఓట్లేస్తున్నారు కాబట్టి, బికాస్ ఆఫ్ క్రైస్తవులు ఓట్లేసారు కాబట్టి. నువ్వు మీ మార్వాడీలతో గుజరాతీలతో మాత్రమే గెలుస్తాను అనుకుంటున్నావా? మీ ఉత్తరాది వాళ్ళతో గెలుస్తాను అనుకుంటున్నావా రాజా సింగ్? నువ్వు లోకలే కాదు, అసలు నువ్వు దెంగియాలకి రాజా సింగ్ అనేటోనికి ఓటేయద్దు ఇక్కడ. అసలు నైతిక హక్కే లేదు రాజా సింగ్, ఇక్కడ మాట్లాడే నైతిక హక్కే లేదు. హైదరాబాద్ గురించి మాట్లాడే నైతిక, అసలు నువ్వు లోకల్ అనివే కాదు. నీకు అసలు నీకు ఎమ్మెల్యే టికెట్ ఎవడిస్తాడు? అసలు ఇయ్యనయ్యద్దు నీకు. అట్లాంటి రాజా సింగ్ నీకు అధ్యక్ష పదవి వేయకపోతే సంఘనాకి ఏం చేస్తానో బీజేపీని నువ్వు? ఒక బీసీ వై ఉండి ఇవాళ ఒక రెడ్డికి బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఒక రెడ్డికి ఏలేటి నరసింహారెడ్డి ఏదో రెడ్డి ఉన్నాడు, ఆయనను ఇవాళ మీకు అక్కడ బీజేఎల్పీ లీడర్ గా చేసిండ్రాడ. సిగ్గున్నానికి ఏమన్నా రాజా సింగ్? మా వర్గాలు బహుజనులు నిన్ను గెలిపిస్తుంది అక్కడ, కానీ నీ బీజేఎల్పీ లీడర్ గా ఎవరు చేసింది? రెడ్డిని చేసింది. అయినా నీకు సిగ్గు లేదు, అక్కడ రాజీనామా చేస్తలేవు. ఇంకా కూడా నీకు ఆత్మగౌరవం లేదు. మాట్లాడుతావు హిందువుల దగ్గర మాత్రమే మీరు కొనుండ్రి, వస్తువులన్నీ పండుగలకు ముస్లింల దగ్గర కొనొద్దు మీరు అని చెప్పేసి రెచ్చగొడుతున్నావు. అరే ఇది ముస్లింల రాజ్యం రా భాయ్, హైదరాబాద్ స్టేట్ ఇది ఒకప్పుడు. ఇది రాజ్యం, ముస్లింల రాజ్యం. నువ్వు వచ్చిన బతకడానికి, ముస్లిం వాళ్ళు రాలేడా బతకడానికి వచ్చింది నువ్వు. నీ నార్త్ ఇండియన్స్ బతకడానికి వచ్చిర్రు. నీ నార్త్ ఇండియన్స్ ఇక్కడికి బతకడానికి వచ్చిన మీరు పరాన్న జీవులు. మీరు ఇవాళ 1900లోనే ఇక్కడికి మీరంతా ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడున్న సంపద మీద కన్నేసి, ఇక్కడున్న వ్యాపారాలను కబ్జా చేసి, ఇక్కడున్న మొత్తం మా సంపదను దోపిడీ చేస్తుంది మీ నార్త్ ఇండియన్స్. అది గుజరాతీ వాళ్ళు, అది మార్వాడీలు, అది రాజస్థానీలు, అది ఢిల్లీ వాళ్ళు, అది బీహార్ వాళ్ళు. కనీసం కూలి పనులు కూడా ఇవాళ మీరే చేసుకుంటారు ఇక్కడ. అరే మేమేం చేయాలి రా బాయ్? రాజా సింగ్, అసదుద్దీన్ ఓవైసీ, నువ్వు కూడా ఇక్కడ నీ కాదు, నువ్వు నార్త్ ఇండియా నుండి వచ్చినాడువే, నువ్వు బాపన సంతతోడివే, అది నువ్వే చెప్పినావు ఆ మాట. ఇవాళ ఇక్కడ ఇది మా జాగా, హైదరాబాద్ మేము ఈ హైదరాబాద్ స్టేట్ కు మేము వారసులం. ఇక్కడ ముస్లింలు, దళితులు, క్రైస్తవులు
బహుజనులు మేము వారసులం, మీరు కాదు, ఉత్తరాది వాళ్ళు కాదు వారసులు, మీరు కాదు ఇక్కడ పరిపాలన చేయాల్సింది, మీరు కాదు ఎమ్మెల్యేలు కావాల్సింది, మీరు కాదు ఎంపీలు కావాల్సింది, మేము ఎమ్మెల్యేలము ఎంపీలం కావాలి ఇక్కడ. అందుకే గో బ్యాక్ అంటున్నాము, రాజాసింగ్ ను గో బ్యాక్ అంటున్నాం. అందుకే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గో బ్యాక్ అంటున్నాం. మేము ఇక్కడున్న లోకల్ వాళ్ళకే హక్కు ఉండాలి. 75% వ్యాపారాలలో వాటా హైదరాబాద్ లో ఉన్న వాటా అంతా ఈ బహుజనులకే రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే రావాలి. మిగతా 25% దక్కని పీఠమైన ఈ హైదరాబాద్ గడ్డకు మా దక్కని వాళ్ళకి రావాలి, దక్షిణాది రాష్ట్రాలకు రావాలి మిగతా 20. కానీ తెలంగాణ వాళ్ళకు 75% వ్యాపారంలో వాటా ఇవ్వడానికి ఇవాళ రేవంత్ రెడ్డికి దమ్ముందా ఇప్పించడానికి? ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నావు, తెలంగాణలో ఉద్యమంలో నువ్వు లేవు, ఆయన నిన్ను ముఖ్యమంత్రిని చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో మొత్తం వ్యాపారంలో తెలంగాణ ప్రజలకే 75% చెందే విధంగా ఇవాళ రేపు నువ్వు లోకల్ జీవో తేవాలి. ఈ తెలంగాణలో 75% వాటా వ్యాపార రంగంలో వాటా మాకే రావాలి. అది ఫార్మా రంగమైనా, అది ఐటీ రంగమైనా, అది పరిశ్రమలైనా, ఏ రంగమైనా సరే ఉత్తరాది వాళ్ళే వచ్చి వాళ్ళ పనులు చేస్తున్నారు ఇక్కడ. అది బ్యాంకులైనా ప్రైవేట్ బ్యాంకులైనా వాళ్ళే చేస్తున్నారు. మాకు వాటానే లేదు. ఐటీ రంగంలో 5% కూడా మా తెలంగాణలో లేరు, 5% కూడా తెలంగాణలో లేరు. వచ్చి మిగతా 95% ఉత్తరాది వాళ్ళే పనిచేస్తున్నారు అక్కడ. ఫార్మా రంగం వాళ్ళదే, బ్యాంకులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇవాళ మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో, నిన్ననే నాకు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ శాఖ వాళ్ళు వచ్చి కలిశారు. సార్, మీ ఉద్యమాన్ని మేము త్వరలోనే బలపరుస్తాం. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరు వచ్చి మన దాంట్లో జీజాకులు చేరబోతున్నారు. వాళ్ళంతా కూడా డిఫెన్స్ శాఖ నుండి దాదాపుగా పెద్దది డిఫెన్స్ శాఖ, రైల్వే శాఖ చాలా పెద్దది. ఇవాళ రైల్వే శాఖ వాళ్ళు, డిఫెన్స్ శాఖ వాళ్ళు వచ్చారు నిన్న ఉద్యోగులు. వచ్చి ఒకటే చెప్పారు, సార్ మాకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది దక్షిణాది వాళ్లకు, మమ్మల్ని ఎక్కడ కూడా డైరెక్టర్ పోస్టులలో తీసుకోవట్లేదు, ఉత్తరాది వాళ్ళే వస్తున్నారు, బ్యాంకు మేనేజర్లుగా ఉత్తరాది వాళ్ళే వస్తున్నారు. అట్లాగే మొత్తం ఉత్తరాది వాళ్ళదే ఆధిపత్యం అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో. ఆర్ఎస్ఎస్ ఏజెంట్లను మాత్రమే పెడతారు. ఇవాళ మనల్ని ఎవరైతే అందరినీ సమానంగా చూద్దామనే వాళ్ళని పెట్టట్లేదు. ఈ దక్షిణాది వాళ్ళకు అడుగడుగున అన్యాయం చేస్తున్నారని చెప్పేసి నా దగ్గర నిన్న డిఫెన్స్ నుండి వచ్చిన మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా వచ్చారు. త్వరలోనే వాళ్ళు మన డీజాక్లో చేరబోతున్నారు. సపరేట్ గా వాళ్లకు ఒక ఉద్యోగుల సంఘం పెట్టబోతున్నాము, దక్షిణాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఎట్లయితే మనము టీజాక్ ఎట్లయితే తెలంగాణలో ఉద్యోగులతో పాటు అన్ని విభాగాలను ఏర్పాటు చేసేసి ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపిందో, అదే ఉద్యమం తరహాలో, అదే తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ దక్షిణాది ఉద్యమానికి నాంది పలుకుతుంది ఈ రాష్ట్ర కమిటీ. ఈ రాష్ట్ర కమిటీ ఉన్న వాళ్ళందరికీ, మీ అందరికీ పేరు పేరున నేను జై భీములు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై పుల, జై పెరియార్. ఎందుకు అంటున్నానంటే వీళ్ళు పునాది వేస్తున్నారు. ఇవాళ ఈ ఉద్యమానికి, దక్షిణాదికి ఉద్యమానికి మొట్టమొదటి రాష్ట్ర కమిటీ సమావేశానికి వచ్చిన ఈ అతిరోధులంతా కూడా ఎవరు తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళంతా, దీనిలో అంతా మాజీ నక్సలైట్లు ఉన్నోళ్ళు, ఉద్యమకారులు, పెద్ద తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించిన వాళ్ళు. అట్లాగే ఇవాళ ప్రొఫెసర్లు వచ్చింది ఇక్కడికి, అలాగే అడ్వకేట్లు వచ్చిండ్రు. షకీల్ భాయ్ హైకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, అలాగే మిత్రులు ఇంకా మన తమ్ముడు పేరు ఆమెదల్ ఇంజనీర్, తర్వాత మన కోటేశ్వర సాబు ఇంజనీరు, ఆయన కూడా రిటైర్డ్ ఇంజనీరు. ఇట్లా సంజీవన్న, వీళ్ళంతా కూడా, మేడం శ్రీకళ మేడం, ఈమె డాక్టరు, వాళ్ళ వైఫ్, తర్వాత వైశ్య సంఘం నుండి, ఇంకా ముఖ్యంగా మన వెంకటేష్ వచ్చాడు వైశ్య సంఘం నుండి, వైశ్యుల నుండి. ఎందుకంటే మారువాడిల దోపిడీకి ప్రధానంగా ఫస్ట్ గురయ్యేది వైశ్యులే ఇక్కడ. సో హైదరాబాద్ లో వైశ్య సంఘం అంతా పడిపోయింది, వైశ్య వ్యాపారాలన్నీ పడిపోయినాయి, పూర్తిగా మార్వాడి వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందినాయి. కాబట్టి ఇవాళ వైశ్యులందరికీ పిలిపిస్తున్నా, వైశ్య సంఘం, హైదరాబాద్ లో ఉన్న వైశ్య సంఘం నేను పిలిపిస్తున్నా. ఈ సందర్భంగా మీరంతా డీజాక్ లో వచ్చి చేరండి. మీ వైశ్యులకు అండగా నిలబడతాం అంటున్నా. వైశ్యులకు అండగా నిలబడతాం. వైశ్య వ్యాపారాలను మేము ప్రోత్సహిస్తాం. వైశ్యులకు ఇవాళ గతంలో ఎట్లయితే హైదరాబాద్ స్టేట్ లో వైశ్యులకు ప్రధాన పీఠిక భూమిక వేసిండో నిజాం, అట్లా మేము వైశ్యులకు పెద్ద పీట వేస్తాం రానున్న రోజుల్లో.
వైశ్యులను ఇవాళ వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కానీ వైశ్యులకు వాళ్ళకి రావాల్సిన ఎంపీ సీటు కానీ వ్యాపార రంగం కానీ ఇవాళ వాళ్ళకు వచ్చే విధంగా ఇవాళ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ వైశ్యుల పక్షాన కొట్లాడుతుంది. దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పక్షాన కొట్లాడుతుంది. అగ్రకుల పేదల పక్షాన కొట్లాడుతుంది. భూమి లేని నిరుపేదల పక్షాన కొట్లాడుతుంది. భూమి కోల్పోయిన పేద ప్రజల పక్షాన కొట్లాడుతుంది. ఇల్లు కోల్పోయిన పేద ప్రజల పక్షాన కొట్లాడుతుంది. ఇవాళ ఏ భూమి భుక్తి లేకుండా వాళ్ళకి విముక్తి లేకుండా హైదరాబాద్ స్లమ్స్ లో ఉన్న దగ్గర 1 కోటి మంది పేదల బతుకులు మారాలంటే మేము మాత్రమే అధికారంలోకి వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. ఈ పేదల బతుకులు ఈ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఇంకో రెడ్డి ఎవరు మార్చలేరు. మేము మాత్రమే మార్చగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ కేవలము దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ఉద్యమానికే పరిమితం కాదు, రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది. రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది. దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఒక రాజకీయ నిర్ణయాధికారాన్ని తీసుకురాబోతుంది. ఈ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ హిందీని బలవంతంగా రుద్దాలే దక్షిణాది మీద చూస్తున్నారు. మా ముస్లిం సోదరులు ఇక్కడే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ముస్లిం సమాజం అంతా తిరుగుబాటు చేయాలి. మీది ఉర్దూ, దక్కని ఉర్దూ, చాలా స్పష్టమైన ఉర్దూ. నాన్ ముల్కి అనే పదం కూడా దక్కని ఉర్దూ నుండి వచ్చింది. ఇవాళ నిజాం స్టేట్ అంతా దక్కని ఉర్దూలోనే పరిపాలన చేశారు. అద్భుతంగా తెలుగు ప్రజలు కూడా దక్కని ఉర్దూను మాట్లాడతారు. సో కాబట్టి తెలుగు ప్రజలంతా కూడా ఇవాళ దక్కని ఉర్దూ నేర్చుకొని అనేక అవకాశాలు నిజాం స్టేట్ లో పొందగలిగినాం. మేము మా తాతలు ముత్తాతలు అంతా కూడా నిజాం స్టేట్ లో దళితులో పెద్ద అవకాశాలు పొందిన మంత్రులైనరు. నిజాం స్టేట్ లో ఆ రోజే ₹1 కోటి నిధి మా కోసం దళితుల విద్య కోసం కేటాయించాడు. ఇలా నిజాం బహుజనులను, నిజాం ఇతర హిందూ మతాన్ని, క్రైస్తవ మతాన్ని, మెదక్ చర్చిని, భద్రాద్రి టెంపుల్లో నిజాం ఇవాళ ఆయన అందరినీ సెక్యులర్ వాదిగా ఉండి ప్రోత్సహిస్తే ఇవాళ నిజాం దొంగ అని, నిజాం మతతత్వం అని, నిరంకుశం అని ఈ తప్పుడు విధానాలు, తప్పుడు చేస్తున్న ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాజా సింగ్ లాంటి వాళ్ళను, అట్లాగే మిగతా ఎవరైతే అనవసరంగా నిజామును బదనాం పాలు చేయాలంటున్న వాళ్ళు ఎవరు, మీకు దమ్ముంటే రండి చర్చకు. నిజాం మా దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, ఇక్కడున్న అందరికి అన్ని వర్గాలకు ఏ రకమైన మేలు చేశాడో చర్చకు మీరు సిద్ధమా అని చెప్పేసి సవాలు డీజాకు విసురుతుంది ఈ రాజా సింగ్ కూర్చొని ఇవాళ నెక్స్ట్ టైం రాజా సింగ్ ను ఓడించడమే లక్ష్యం, మా లక్ష్యంగా మేము పనిచేస్తాం డీజాక్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ మతతత్వవాదులు ఉన్నారో, ఏ కులతత్వవాదులు ఉన్నారో, ఎవరైతే ఆధిపత్య సంపన్న పెత్తందారులు ఉన్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా, వాళ్ళు చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి, పేదల బతుకులను కొల్లగొట్టి, పేదల భూములను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రజల ముందు నిలబెడతాం. అక్కడ కేజ్రీవాల్ ఎట్లయితే ఢిల్లీలో విద్యావంతులను చైతన్యం చేశాడో, ఢిల్లీని కబ్జా చేశాడో, హైదరాబాద్ ను కూడా రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ హైదరాబాద్ ను దేశ 2వ రాజధాని చేయడం డీజాక్ వల్ల సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడం మా వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి రానున్న రోజుల్లో అత్యంత కీలక భూమిక ఇవాళ డీజాక్ ఉద్యమం పోషిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరెవరు కూడా ఇవాళ ఆధైర్యపడద్దు మిత్రులారా. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించిన మాకేం మిగిలింది, మాకేమొచ్చింది అంటున్నా ఈ సందర్భంగా. వెలవలో రాజ్యంపై రెడ్ల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ మా అసైన్ భూములు 16 లక్షల ఎకరాల, ఎంత 24 లక్షల ఎకరాల భూములని ఇప్పటి వరకు అవి ఏమైనాయి, దాని మీద ఒక విచారణ లేదు. పేదల భూముల సంగతి మరి అంత 10 ఏళ్లలో ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఇవాళ కేసీఆర్ 24 లక్షల దళితుల భూములను కబ్జా చేశాడు. మరి ఆ భూములన్నింటినీ రేవంత్ రెడ్డి తిరిగి ఇప్పించగలడా రేవంత్ రెడ్డి? ఈ 24 లక్షల ఎకరాల దళితుల భూములు, పేదల భూములు, అసైన్ భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములని వాళ్ళకి ఇప్పించే ధైర్యము రేవంత్ రెడ్డికి ఉందా అంటున్నాం. ఇప్పియకపోతే రానున్న రోజుల్లో లక్షలాది మందితో ఇదే హైదరాబాద్ నడిబొట్టు మీద ఇందిరా పార్క్ మహాధర్నాకు దిగుతాం. అన్ని ప్రతిపక్ష పార్టీలను పిలిచి మహాధర్నాకు దిగి వాళ్ళ భూముల పరిరక్షణ కోసం మహా ఉద్యమం జిహెచ్ఎంసీ పరిధిలో చేస్తాం. అవసరమైతే పాదయాత్ర కూడా మొత్తం చేసి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాల భూములు కోల్పోయిన
పేదలకు తిరిగి భూములు ఇప్పించడమే మా బాధ్యత. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పించడమే బాధ్యత. అలాగే ఇవాళ వైద్యం లేని వాడలకు వైద్యాన్ని ఇప్పించడమే బాధ్యత. అలాగే ఉచిత విద్య లేని ఇంగ్లీష్ మీడియం లేని స్కూళ్లను పెట్టించే బాధ్యత తీసుకుంటాం గ్రేటర్ హైదరాబాద్ లో. ఈ గ్రేటర్ హైదరాబాద్ లక్ష్యంగా ఇవాళ మా ఉద్యమ కార్యాచరణ ఉంటది. సో గ్రేటర్ హైదరాబాద్ లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ దాదాపు 2 కోట్ల జనాభా ఉంటే మేమే 1.5 కోటికి పైగా ఉన్నాం. ఈ 1.5 కోటికి పైగా ఉన్న ఈ జనాభా హైదరాబాద్ లో వెళ్ళాలా, లేకపోతే ఆఫ్టర్ ఒక 10-20 లక్షల మంది ఉన్న జనాభా హైదరాబాద్ వెళ్ళాలా? ఎవరు వెళ్ళాలి? ఈ మొత్తం ఈ దక్కన్ పీఠభూమిని, ఈ దక్కని ప్రాంతాన్ని ఎవరు వెళ్ళాలి? ఖచ్చితంగా ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ ఉంటది. అందుకే రానున్న రోజుల్లో ఈ నాన్ ముల్కి వాళ్ళ ఎవరైతే ఢిల్లీ ఉత్తరాది వాళ్ళు వచ్చారో వాళ్ళ మా వ్యాపారాలు దోపిడీ చేస్తున్నారు, మా ఉద్యోగాలు దోపిడీ చేస్తున్నారు, మా భూమిని దోపిడీ చేస్తున్నారు, మా నిధులను దోపిడీ చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, మన తెలంగాణ 1 రూపాయి కేంద్రాన్ని కడితే మనకు ఉల్టా వాళ్ళు ఇచ్చేది 40 పైసలు మాత్రమే. అదే ఉత్తరప్రదేశ్ వాళ్ళు 1 రూపాయి కడితే వాళ్ళకి 7 రూపాయలు, దాదాపుగా 7 రూపాయలు వస్తున్నాయి, 7 రూపాయలు 20 పైసలు వస్తున్నాయి. అదే బీహార్ కడితే 9 రూపాయలు 60 పైసలు వస్తున్నాయి. 1 రూపాయి వాళ్ళకి కడితే 9 రూపాయలు 60 పైసలు వాళ్ళకు వస్తున్నాయి. అంటే అదే ఏపీ కానీ అదే తమిళనాడు కానీ మనకు వచ్చేది 20 పైసలు 40 పైసలు 60 పైసలు మాత్రమే. 1 రూపాయి కడితే రిటర్న్ 20 పైసలు 40 పైసలు 60 పైసలు, 1 రూపాయికి రూపాయి కూడా వస్తలేదు మనకు రిటర్న్. కేంద్రము అంటాడు, కిషన్ రెడ్డి అంటాడు, మేము 10 లక్షల కోట్లు, అంటే 10 లక్షల కోట్లు ఇచ్చుడు కాదు బాయి, మా 20 లక్షల కోట్లు దొబ్బినావు తెలంగాణ. మేము 20 లక్షల కోట్లు పన్ను కడితే మా పన్నులో సగం పన్ను కూడా ఇవ్వలే మీరు, మా పైసల్లో సగం పైసలు కూడా ఇవ్వలే మీరు. మరి ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు, మాకు మా తెలంగాణకు ఏదో ఉరగబెట్టినామని మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి. మాకు మీరు సగం కూడా, మేము కట్టిన దాంట్లో సగం డబ్బు కూడా మాకు కట్టలే. కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి 10 లక్షల కోట్లు తెలంగాణకు కట్టినంత అబద్ధం. మేము 20 లక్షల కోట్లు మీకు పన్నులు చెల్లిస్తే మాకు ఉల్టా మాకు 10 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంకా మాకు రావాల్సిన 10 లక్షల కోట్లు రావాలి. ఇంకా ఉల్టా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది పోయి మా పన్నులు, మా మేము కట్టిన పన్నులే మాకు ఇస్తలేరు. ఇవాళ మాకు సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వలేదు ఇంతవరకు మీరు. మాకు హైదరాబాద్ దేశానికి 2వ చేయలేదు. మాకు ఇవాళ ద్రవిడ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయలేదు మీరు, దానికి బడ్జెట్ ఇవ్వలేదు మీరు. దానికి మాకు ఇవాళ ఏది పోలవరానికి జాతీయ హోదా ఇవ్వలేదు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు, మాకు ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఒక్క విభజన హామీని నెరవేర్చని కిషన్ రెడ్డి మీ ప్రభుత్వము అటు వర్గీకరణ చట్టం చేయలేదు. మాదిగలు 30 ఏళ్ళు కొట్లాడితే మీకు ఓట్లేస్తే వాళ్ళకి వర్గీకరణ చేసిరా? మీరు పార్లమెంట్ లో చట్టం తెచ్చిరా? ఇవాళ బీసీలు ఓట్లేసి బీసీ మీకు ప్రధానమంత్రి అని చెప్పి దేశమంతా బీసీలంతా మీ వెంట ఓటేస్తే బీసీలకు ఏమన్నా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇచ్చిందా? వాళ్ళకేమన్నా రాజ్యాంగం రిజర్వేషన్లు పెంచిండ్రా మీరు? లేకపోతే వాళ్ళకు ప్రత్యేకంగా ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిరా? వాళ్ళకి బడ్జెట్ పెంచిరా మీరు? ఇవేమి చేయకుండా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నంత మాత్రాన బీసీలో కొరగబెట్టింది ఏమున్నది? కాబట్టి ఇవాళ ఏ రకంగా చూసినా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఉత్తరాది పార్టీలు దక్షిణాదికి నాశనం చేసిన పార్టీలే, ఇక్కడ ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసిన పార్టీలే. ఒకవైపు మహారాష్ట్రలో ఇవాళ బీజేపీ క్లోజ్ చేసింది అక్కడ ప్రాంతీయ పార్టీలను, అలాగే తమిళనాడులో పోయి ఏఐడిఎంకే క్లోజ్ చేసింది అక్కడ. ఆడికి వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవాళ చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని రేపు చంద్రబాబు క్లోజ్ చేసే ప్రోగ్రామ్ ఉంది అక్కడ. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ ను కూడా క్లోజ్ చేసే ప్రోగ్రాం పెట్టింది. అంటే ఎక్కడ పోతే అక్కడ ప్రాంతీయ పార్టీలను, ఎక్కడ ఎదిగితే అక్కడ దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా అన్నింటినీ క్లోజ్ చేసి పడేసింది. ఆ క్లోజ్ చేసి పడేస్తూ ఇవాళ బీజేపీ ఉండాలా, కాంగ్రెస్ ఉండాలా? అరే మీరు ఎవరు ఉండద్దు, ప్రాంతీయ పార్టీలే ఉండాలి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎలాలి? మేము రానున్న రోజుల్లో డిఎంకేతో కలిసి పనిచేస్తాం, దక్షిణాది పార్టీలతో కలిసి పనిచేస్తాం. అన్ని దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం, వాళ్ళతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తాం. రేపు 5వ తారీఖు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాడు ఎవరు? డిఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి. ఆయనకు పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తుంది డీజాక్. సంఘీభావం పూర్తిగా ప్రకటిస్తున్నాం. ఇవాళ స్టాలిన్ చేసే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. ఇక్కడ త్వరలోనే స్టాలిన్ హైదరాబాద్ తీసుకురాబోతున్నాం. త్వరలోనే ఏప్రిల్లో దక్షిణాది లీడర్షిప్ ఒక సదస్సు పెట్టబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా స్టాలిన్ రాబోతున్నాడు, లేదా స్టాలిన్ కొడుకు ఆయన
ఉదయనిధి స్టాలిన్ అయినా కూడా దానికి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి రానున్న రోజుల్లో దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చాలా కీలక భూమిక పోషిస్తుంది. టీజాక్ ఎట్లయితే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎట్లయితే ఉద్యమాన్ని బలోపేతం చేసి అన్ని వర్గాలను కూడుకొని అన్ని వర్గాలను కలుపుకొని సబ్బండ వర్గాలతో ఉద్యమం చేసిందో అట్లనే సబ్బండ వర్గాలతో ఉద్యమం చేస్తాం. మేము సెకండ్ క్యాపిటల్ సాధిస్తాం, సుప్రీంకోర్టు బెంచ్ సాధిస్తాం, దక్షిణాదికి రావాల్సిన అన్ని హక్కులను సాధిస్తాం. అది సాధించడమే మా ధ్యేయం. ఆ దిశగా పనిచేయడం కోసమే ఇలా నార్త్ ఇండియా వాళ్ళు ఎవరైతే వచ్చి మనం మీద ఆధిపత్యం చేస్తున్నారో వాళ్ళంతా మీ రాష్ట్రాలకు పోండి. మీ పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అనేది ఇవాళ మొత్తం దక్షిణాది రాష్ట్రాల జనాభా అన్ని కలిపితే ఒక ఉత్తరప్రదేశ్ జనాభాతో సమానం. ఒక ఉత్తరప్రదేశ్ కు 39,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము మొన్న బడ్జెట్ లో కేటాయిస్తే మొత్తంగా దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిపి 32,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఒక ఉత్తరప్రదేశ్ కేటాయించిన డబ్బులు కూడా దక్షిణాదిలో ఉన్న మన మొత్తం రాష్ట్రాలు కలిపి కేటాయించిన పరిస్థితి. అంటే ఇవాళ మనం ఎంత దౌర్భాగ్యంగా వెనకబడి ఉన్నామంటే ఇవాళ ఒక ఉత్తరప్రదేశ్కి వచ్చే నిధులన్నీ మొత్తం దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలుపుతారు కూడా రావడం లేదు. ఇవాళ ఒక్క ఉత్తరాది నార్త్ రైల్వేస్ కి వెనక ఉన్న బ్యాచ్ కొంచెం మాట్లాడి బంద్ చేయాలి దయచేసి. మిగతా వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇవాళ ఒక నార్థన్ రైల్వేస్ కు మాత్రమే ఇవాళ 39,000 కోట్ల రూపాయలు కేటాయించింది మొన్న బడ్జెట్ లో. మొత్తం దక్షిణాదిలో ఉన్న అన్ని రైల్వేస్ కలిపితే 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అంటే మీ ఉత్తరాది వాళ్ళకి 39,000 కోట్ల రూపాయలతో మాకు 12,000 కోట్ల. అంటే దక్షిణాది వాళ్ళు అంత పాపం చేస్తారా? అరే మొత్తం 60% పన్నులు చెల్లిస్తుంది మేము. ఈ దేశంలో 60% పన్నులు చెల్లిస్తుంది దక్షిణాది రాష్ట్రాలు. కేవలం ఉత్తరాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్ను 40%. మరి 60% పన్నులు చెల్లించడానికి ఎక్కువ లాభం జరగాల లేదా 40% పన్నులు చెల్లించడానికి కావాలా? నువ్వు అంత పెద్ద జనాభా ఉన్న మీరు 40% పన్నులే కనుకుంటే మేము 2/3 మీరు 1/3 మెజార్టీ లేము. మేము ఇక్కడ మాకు 130 ఎంపీలు మాత్రమే మేముంటే మిగతా అన్ని కూడా మీయే కదా. మీరందరూ కలిపితే 40% వాటా పన్నులు కడుతుంటే 60% ఈ దేశాన్ని కాపాడుతుంది మేము. ఈ దేశ బడ్జెట్ని కాపాడుతుంది మేము. ఈ దేశ ద్రవ్యోల్బణం కాపాడుతుంది మేము. ఈ దేశ డెవలప్మెంట్ చేస్తుంది మేము. అట్లాంటి మాకు తిరిగి మీరు చెల్లిస్తుంది ఏముంది? మీకు కేవలం మీ 3-4 రాష్ట్రాలలో 303 సీట్లు వచ్చినాయి. మీకు ఎంపీ సీట్లు 303 సీట్లు వచ్చినాయి. మీ కేవలం 3-4 రాష్ట్రాలు కలిపే. అంటే అంత పెద్ద రాష్ట్రం 80 సీట్లు మీ ఉంటే మా మొన్నటిదాకా 42 సీట్లు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మీరు దాన్ని మా తెలంగాణ పేరుతో విభజించారు. ఇప్పుడు మా 17కి వచ్చినాయి తెలంగాణ, వాళ్ళ 25 పోయినాయి. మరి మీ 80 సీట్లను ఎందుకు విభజించలేవు? యూపీని 4 రాష్ట్రాలు చేయమని చెప్పి ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసిన మాయావతి గారు, మరి ఇవాళ మీరు ఎందుకు యూపీని విభజించకుండా అక్కడ 4 రాష్ట్రాలు, బుందేల్ఖండ్ ఉద్యమం ఉంది, అక్కడ హరిత ప్రదేశ్ ఉద్యమం ఉంది, అక్కడ మనకంటే 150 సంవత్సరాల కంటే ముందే ఉద్యమాలు పుట్టినాయి అక్కడ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు. మరి మీరు ఎందుకు ఈ ఉత్తరప్రదేశ్ విభజించలేదు? మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే తెలంగాణ పేరుతో విభజించిన మీరు. అంటే మీ రాష్ట్రం పెద్దగా ఉండాలి, మీరు ఎప్పుడు ప్రధానమంత్రులు కావాలి. 15 మంది ప్రధానమంత్రులు అయితే ఇవాళ కేవలం 2 మాత్రమే దక్షిణాది వాళ్ళైన. 78 సంవత్సరాలు ఈ దేశ ప్రధానమంత్రిలో 8 సంవత్సరాలు మాత్రమే మనం చేసినాము. 70 ఏళ్ళు వాళ్ళే చేసినారు. 70 ఏళ్ళు ఉత్తరాది వాళ్ళే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఉత్తరాది వాళ్ళే కీలకమైన మంత్రి పదవులలో ఉన్నారు. మాకు ఉప ప్రధానమంత్రి కూడా ఏవా? ఆఫ్టర్ ఆల్ మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి 4-5 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నాడు చిన్న రాష్ట్రానికి. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఈ దేశానికి ఉప ప్రధానమంత్రులు ఎందుకు ఉండట్లేదు? ఒక దక్షిణాదికి, ఒక ఈశాన్య రాష్ట్రాలకు, ఒక మధ్య భారతదేశానికి, ఒక ఉత్తర భారతదేశానికి ఎందుకు ఉప ప్రధానమంత్రులు పెట్టట్లేదు? మీరు ఆ హోదా ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీ ఆధిపత్యం ఒక్కడే, సింగిల్ మ్యాన్ పార్పలవేయాలో ఒక నరేంద్ర మోడీ ఒక్కడేనా? ఆయన ఒక్కడు మాత్రం చేతులు రూపాలా? అంటే ఆయన ఒక్కడా ఈ దేశం? ఆయన ఒక్కడు ఓటేస్తే ప్రధానమంత్రి అవుతుండా? ఈ దేశంలో 145 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతుండు. ఆయన బాబు జాగరా ఈ దేశం ఏమన్నా? ప్రశ్నించేవాడు లేక నియంతృత్వం వైపు తీసుకుపోయి ఒకే దేశంలో ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే మతము, ఒకే కులము, ఒకే ప్రాంతం ఆధిపత్యం చేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నావు. ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తున్నావు. ఈ ప్రాంతాన్ని, ప్రజల్ని దోపిడీ చేస్తూ ఇవాళ
మా మీద ఆధిపత్యం చేస్తున్న ఉత్తరాది ఆగడాలను ఇక మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని చైతన్యం చేస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణ కోసం ఎట్లయితే సబ్బండ వర్గాల ఉద్యమం లక్షలాది మంది కోట్లాది మంది కదిలొచ్చిరో, ఇవాళ దక్షిణాది హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం లక్షలాది మందిని కదిలిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో త్వరలో విద్యార్థి గర్జన, దక్షిణాది విద్యార్థి గర్జన కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దక్షిణాది విద్యార్థి గర్జన త్వరలోనే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో రాబోతుంది. ఖచ్చితంగా ఉస్మానియా గలం విప్పబోతున్నది. ఉస్మానియా యూనివర్సిటీ కదిలిందంటే ఈ తెలంగాణలో అప్పుడు ఉచ్చబోపించినాం. ఆంధ్రలో ఉత్తరాది వాళ్ళని అంత మాకు చేత కదా, తరిమేస్తే పోయిండ్రు ఆంధ్రలో. మరి వాళ్ళ ఉత్తరాది వాళ్ళని పంపే చేత కదా మాకు, మా ఉద్యమానికి ఆ సత్తా మాకు లేదా? ఖచ్చితంగా ఉన్నది. ఇలా అడుగడుగున ఉత్తరాది వాళ్ళే, మొత్తం వాళ్ళే. ఇప్పుడు మన బంగాళా తీసుకపోయి వాళ్ళకి కుదబెట్టాలి. వాళ్ళ బంగాళా షాపులు వాళ్ళే, ఇవాళ స్వీట్ షాపులు వాళ్ళే, మొత్తం ఈ కరెంట్ షాపులు వాళ్ళే. ప్రతిదీ కూడా చివరికి ఉస్మానియా తెలంగాణ ఉద్యమ కేంద్రంలో కూడా చిన్న ఫ్యాన్ కొనాలన్నా కూడా ఉత్తరాది వాడే కాంట్రాక్టర్, ఉత్తరాది వాడే కాంట్రాక్టర్ అక్కడ. మరి తెలంగాణ తెచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణ తెచ్చుకునేందుకు ఉత్తరాది వాళ్ళకి అప్పచెప్పడానిక, వాళ్ళ బానిసలు కావడానిక? కాబట్టి ఇవాళ తిరుగుబాటు మొదలైంది. భువనగిరిలో తిరుగుబాటు వాళ్ళ మార్వాడుల మీద స్టార్ట్ అయింది, కర్నూలులో స్టార్ట్ అయింది, తమిళనాడులో అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ కావాలి. ఇవాళ మేము హిందీకి వ్యతిరేకంగా హిందీ స్థానంలో ఉర్దూ కావాలి. త్రిభాషా సూత్రం వస్తే మాకు ఇంగ్లీషు మొదటి భాషగా ఉండాలి, రెండో భాష తెలుగు, మూడో భాషగా ఉర్దూ ఉండాలి. అంతేగాని మేము హిందీని ఒప్పుకోం, హిందీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. తెలంగాణలో హిందీ బలవంతంగా రుద్దుతానంటే ఒప్పుకునే ప్రశ్నే లేదు. రేపంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరితో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపిస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కదిలిస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో హైదరాబాదు ఏదైతే డక్కని క్యాపిటల్, ఇవాళ దేశ రాజధాని ఇది హైదరాబాద్. ఒకప్పుడు ఈ ఒక దేశమే సపరేట్ గా ఉండే. అంటే నిజాం కాలంలోనే ముల్కీ ఉద్యమం వచ్చింది. ఎందుకు? 1910లో వచ్చింది. 1910లో ముల్కీ ఉద్యమం ఈ ఉత్తరాది వాళ్ళు వెళ్ళిపోమని వచ్చింది. కానీ ఆ ఉత్తరాది వాళ్ళ ఉద్యమాన్ని కాస్త ఆంధ్రలో వైపు తిప్పినారు. అసలు ఆంధ్రలో వచ్చింది ఎప్పుడు? 56లో వచ్చింది మన దగ్గరికి. కానీ వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఉత్తరాది వాళ్ళు 18వ శతాబ్దంలో ఉత్తరాది వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఒక 100 ఏళ్ల క్రితమే తార్నాకలో 100 ఏళ్ల క్రితమే ఇవాళ అక్కడ ఏదైతే పెట్రోల్ పంపులు ఉన్నాయో మార్వాడీలై, 2 మార్వాడీలై 100 ఏళ్ల క్రితం వచ్చారు వాళ్ళు. హైదరాబాద్ నడిబొడ్డు, ఉస్మానియా నడిబొడ్డున 2 పెట్రోల్ పంపులు వాళ్ళే. మొత్తం ఇక్కడ నడిబొడ్డున బంకులు వాళ్ళే, బిజినెస్ వాళ్ళే, జ్యువెలరీస్ వాళ్ళే. మరి మనం ఎప్పుడు వ్యాపారం చేద్దాం? మన వాళ్ళకి ఎప్పుడు ఉన్న పాపం అంతో ఇంతో ముస్లింలు అక్కడ వ్యాపారం చేస్తే ముస్లింల దగ్గర కొనద్దు అని చెప్పేసి అంటాడు రాజా సింగ్. అరే నీ అయ్యా జాగ్రత్త ఏమన్నా, నువ్వు దెంగేయాలి ఎక్కడికి వెళ్ళి ఉత్తర భారతదేశం అనేది నువ్వు రాజా సింగ్ అక్కడికి వెళ్ళిపోవాలంటున్నా మేము. రాజా సింగ్ ఇక్కడ పోటీ చేయడానికి వీలే లేదు. రానున్న రోజుల్లో 100కు 200% రాజా సింగ్ మీద పోటీ చేసి ఓడిస్తాం, పోటీ చేసి ఓడిస్తాం. స్థానిక బీసీని నిలబెడతాం అక్కడ రాజా సింగ్ మీద. ఖచ్చితంగా స్థానిక బీసీని నిలబెట్టి ఓడించి తీర్థమా లేదా చూడండి. కాబట్టి ఇవాళ ఆశా మహేష్గా మేము 3 లక్షల ఉద్యమం వదిలిపెట్టి రాలే. ఉద్యమంలోకి 12 ఏళ్ల సర్వీస్ వదిలిపెట్టిన నేను, 12 ఏళ్ల నా ఉద్యోగాన్ని వదిలిపెట్టిన, 3 లక్షల ఉద్యోగం డీన్ పోస్ట్ను వదిలిపెట్టిన, ప్రొఫెసర్ పోస్ట్ను వదిలిపెట్టిన ఆశా మహేష్గా. ఏదో మా కోదండరామరెడ్డి అయితే రిటైర్మెంట్ దాకా ఉండి ఉద్యమం చేసిండు ఆయన. మాదట్లా కాదు, మేమట్లా కాదు. రెడ్డ లెక్క మోసం చేయం. మేము నిజాయితీ పరులం, దళితులం. మేము నిజాయితీ పరులం, నిజాయితీ కోసం కొట్లాడతాం. ఇలా సమాజం కోసం ఆలోచిస్తాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గదర్శకంలో మేము పనిచేస్తాం. మేము ఒక్క రక్తపు చుట్టూ బొక్క లేకుండా, ఒక రక్తపు బొట్టు కాలకుండా ఇలా మేము ఉద్యమం చేయాలనుకున్నాం. ఇలా గాంధీ మార్గంలో మేము పిలిపిస్తున్నాం. మొత్తం ఉత్తరాది వాళ్ళ వస్తువులన్నీ బహిష్కరించండి, ఎవరు కొనద్దు. దక్షిణాది వాళ్ళు ఎవరు కూడా ఉత్తరాది వాళ్ళ వస్తువులు ఏవి కొనద్దు. వాళ్ళంతా దొంగ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళంతా దొంగలు, వాళ్ళంతా దొంగ వ్యాపారాలు చేస్తున్నారు. జీరో మాల్ వాళ్ళు తెస్తుందంతా, జీరో మాల్ అమ్ముతుందంతా, జీరో మాల్. వాళ్ళు ఎక్కడ కూడా ట్యాక్సీలు కడతలేరు. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళని ఇవాళ మనం ఇక్కడ ఎందుకు సహించాలి? పన్నులు కడుతుంది మా వాళ్ళు, మందు తాగుతున్నది మా వాళ్ళే కదా పన్నులు కడుతుంది. తెలంగాణలో కదా హైయెస్ట్ మందు తాగుతున్నది ఎవరు?
అరే అవునా భయ్, నిజమే కదా. ఇప్పుడు ఒక్క పండుగ వస్తే 1000 కోట్లు మంది అవుతున్నాం మనం. ఒక పండుగ వచ్చి ఒక్క పండుగ 1000 కోట్లు అవుతున్నాం అంటే ఎంత పన్ను కడుతున్నాం మనం ఇవాళ. ఒక్క పండుగ రోజే దగ్గర ప్రభుత్వాలకు మనం 100-200 కోట్ల పన్ను కడుతున్నాం అంటే ఇక మిగతా రోజులు ఎట్లా కడుతున్నాం లెక్క చెప్పండి. కాబట్టి ఇవాళ ఇంత మా వాళ్ళంతా ఆరోగ్యాలు పాడు చేసుకొని మా వాళ్ళంతా తాగి ఇవాళ మేము పనులు లేకుండా పాపం బికారులుగా మా వాళ్ళంతా బతుంటే నిరుద్యోగులుగా ఉంటుంటే మీరు 4 రోజులైతే వ్యాపారం పెడతాడు. తార్నాకలో వాళ్ళు ఏం చేసిండ్రు, వచ్చిండ్రు ఇట్లా ఇట్లా ఒక చిన్న దుకాణం మొదలు పెట్టిండ్రు. ఒకప్పుడు పాపం అక్కడ కోమటోలో 2-3 దుకాణాలు ఉంటాయి, ఇప్పుడు ఒకటే దుకాణం అయిపోయింది. మళ్ళీ ఏమైంది, స్కూల్స్ వాళ్ళే కొనేసారు, కాలేజీలు వాళ్ళే కొనేసారు. ఇవాళ అక్కడ నరసింహంజన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే పెట్టిండ్రు, MBA కాలేజ్ వాళ్ళే పెట్టిండ్రు. ఇవాళ మొత్తం బంగాళాలు కొనేస్తున్నారు వాళ్ళంతా. అంతా ఉత్తరాది వాళ్ళది అయిపోయి తార్నాకలో 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు తార్నాకకు మొత్తం మనోళ్ళు ఉంటే ఆంధ్రలో కొంతమంది ఉంటే ఇవాళ ఆంధ్రలో లేరు, మొత్తం ఉత్తరాది వాళ్ళే ఉన్నారు తార్నాక అంతా. అట్లా మొత్తం కాలనీలు అన్ని కూడా అదే రకంగా ఉన్నారు. ఇవాళ చివరికి అడ్డా మీద కూలీలు కూడా వాళ్ళే, అడ్డా మీద కూలి కూడా మనం చేసుకొని ఇక్కడ పరిస్థితి. అన్న సనావుల్లా ఖాన్ అన్న రండి అన్న, జైభీం అన్నకు ఒకసారి. సో కాబట్టి ఇవాళ రానున్న రోజుల్లో అన్ని వర్గాలను ఏకం చేస్తాం. ముఖ్యంగా సనావున్న లాంటి అన్న లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముస్లింలు సమాజం నుండి వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు. ఇక్కడ మన షకీల్ భాయ్ మొత్తం ఒక పొలిటికల్ పార్టీని నడిపిస్తున్నాడు. ఇవాళ దక్షిణ పొలిటికల్ పార్టీ, అది ముస్లింలకు సపరేట్ గా ఉన్నది. ఏమన్నా IUML. సో IUML అనే ఒక ముస్లిం పార్టీ ఇవాళ తమిళనాడులో బలంగా ఉంది. అది ఇవాళ కేరళలో కూడా అనుకుంటా ఉన్నది. అది కేరళలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఇక్కడ కూడా హైదరాబాద్ తెలంగాణలో కూడా ఉంది. సో బలంగా ఎంపీలు రాజ్యసభ మెంబర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి. సో కాబట్టి ఇవాళ వీళ్ళందరితో కలుస్తాం, వీళ్ళందరితో ఐక్యమవుతాం. లోకల్ ముస్లింలతో, లోకల్ బీసీలతో, లోకల్ ఓసీలతో, లోకల్ నాన్ లోకల్ కాకుండా, నాన్ ముల్కీ కాకుండా లోకల్ వాళ్ళందరినీ మేము ఐక్యం చేస్తాం. రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటది. ఇక 5వ తారీఖు మేము రౌండ్ టేబుల్ పెట్టి హిందీ భాష బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మేధావులతో ఒక సదస్సు పెట్టాలనుకుంటున్నాం 5వ తారీఖు. తర్వాత తంబులో ఏదైతే అసైన్ భూములు 24 లక్షల ఎకరాల భూములు ఉన్నాయో ఆ భూములకు ఇవాళ పరిరక్షించడం కోసం ఇందిరా పార్క్ దగ్గర ఒక 1000-2000 మందితో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం. ఒక్కరోజు దీక్షకు అన్ని ప్రతిపక్ష పార్టీలను పిలిచి ఇవాళ ఆ కార్యాచరణను రూపొందించబోతున్నాం. అంతేకాకుండా ఇంకా రానున్న రోజుల్లో మొత్తం GHMC పరిధిలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ తమ్ముడిచ్చాడు ఒకటి, గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం. రోజు GHMCలో మొత్తం వాడలలో, ముఖ్యంగా పేద వాడలలో తిరిగి పేదల సమస్యల్ని కనుక్కొని వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ అన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని గద్దె తీస్తాం. మేమే ప్రభుత్వంలోకి వచ్చి ఆ పేదల సమస్యలు పరిష్కరిస్తాం. ఆ దిశగా డీజాక్ ఉద్యమం ఇవాళ రాజకీయ ఉద్యమంగా మారే అవకాశం ఉంది. సో ఆ రకంగా ప్రజల్ని చైతన్యం చేస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే రాజకీయ ఉద్యమంగా మారిందో, కేసీఆర్ నేతృత్వంలో మారిందో, అట్లనే మేము కూడా ఖచ్చితంగా డీజాక్ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మలుస్తాం. రానున్న GHMC ఎన్నికల్లో పోటీలో నిలబెడతాం. ఎవరైతే పాపం ఇప్పటిదాకా టికెట్ రాకుండా ఆ అన్ని పార్టీలలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని టికెట్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ సెకండరీ గ్రేడ్ లీడర్స్ అందరినీ కలుస్తాం. అందరినీ మా జాక్లో చైర్మన్ చెప్తాం. వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి పోటీ చేపించి గెలిపిస్తాం. మా దగ్గర డబ్బు లేదు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది. సో అట్లాంటి వాళ్ళని కూడా ఇవాళ కలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళందరినీ కలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయ పునర్నిర్మాణం ఎట్లయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో చేశాడో, అలాగే దక్షిణాది రాజకీయ పునర్నిర్మాణంలో దక్షిణాది ప్రాంతీయ పార్టీలన్నిటితోని ఒక రాజకీయ పునరేకీకరణ చేసుకొని ఒక ఐక్య సంఘటన కట్టుకొని రానున్న రోజుల్లో ఒక బలమైన రాజకీయ ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాన్ని, ఇవాళ దక్షిణాది ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడపడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఆ దిశగా అడుగులు వేస్తాం. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.